ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా. మంచిది. ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. మంచిది. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలను చేసి మీరు నిండి ఫలించి అభివృద్ధి చెందండి, విస్తరించండి అని వారిని ఆశీర్వదించాడు దేవుడు. మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మానవుడు వివిధమైన తంత్రాలు కల్పించుకుని అతడు దారి తొలగిపోతున్నాడు తప్ప దేవుడు నీ జీవితాన్ని కట్టాలని, నీ జీవితాన్ని నిండారుగా దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ ఆశీర్వాదం వస్తుంది? మనిషి ఆశీర్వాదం కొరకు ఎక్కడెక్కడికో పరుగులు పెడతా ఉన్నాడు, తీర్థయాత్రలు చేస్తున్నాడు, కొండలు ఎక్కుతూ ఉన్నాడు, నిలువు దోపిడీలు ఇస్తూ ఉన్నాడు. అయితే వాటి వలన ఆశీర్వాదం కలగదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నీ యొద్దకు వచ్చి, దేవుని నామమున స్తోత్రం కలుగును గాక, ప్రభువే మన యొద్దకు వస్తూ ఉన్నాడు. మనమున్నటువంటి స్థలానికి, మనమున్న చోటికి వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు. దావీదు ఉన్నటువంటి చోటికి దేవుడు వెళ్ళాడు, ఆశీర్వదించాడు. యోసేపు ఉన్నటువంటి స్థలంలోనికి దేవుడు వెళ్ళాడు, అతన్ని ఆశీర్వదించాడు. అబ్రహాము ఉన్నటువంటి స్థలంలోనికి దేవుడు వెళ్ళాడు, అతన్ని ఆశీర్వదించాడు. ఇలా భక్తుల జీవిత చరిత్రను మనం చూస్తున్నప్పుడు వారి జీవితాల్లో దేవుడు వారు ఉన్నటువంటి చోటనే వారిని అభివృద్ధి పరిచాడు. అబ్రహాముని గురించి వారు అంటారు కదా, అన్యులైనటువంటి వారందరూ కలిసి, అయ్యా నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావన్నారు. అబ్రహాము ఒక్కడే వెళ్ళాడు, తన భార్యను తీసుకున్నాడు, తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతుని వెంటబెట్టుకుని వెళ్ళాడు. అయితే ఇప్పుడు వారు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి ఆస్తి సంపద కలిగింది. దేవుడు వారి మధ్య ఉన్నాడు గనుక వారిని ఆశీర్వదించాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయోత్సాహంతో తిరిగి వచ్చాడనంటే దేవుడు దావీదు మధ్య ఉన్నాడు. దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఎంత గొప్ప వాగ్దానము! దేవుడు మన యొద్దకు వచ్చి మహోన్నతుడైనటువంటి వాడు, ఉన్నతమైన స్థలములు నివసించేటువంటి వాడు అయినను మన యొద్దకు వచ్చి మనతో నివసించి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ఆత్మస్వరూపిగా మనతో ఉండి మనల్ని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నమ్మగలుగుతున్నావా? నా జీవితం ఈ రీతిగా అయిపోయిందండి, నా జీవితం చాలా ఇబ్బందుల్లో ఉందండి, ఇంకెంతసేపు నిట్టూర్పులు నిస్పృహలతోనే నువ్వు వెళ్ళబుచ్చుతున్నావేమో. అయితే నీతో ఉన్నటువంటి నీ ప్రభువుని చూడగలుగుతున్నావా? నీ ముందున్నటువంటి నీ ప్రభువుని చూడగలుగుతున్నావా? నీకు ముందు నడిచినటువంటి వాడు నీ దేవుడైన యెహోవా అనేటువంటి విషయాన్ని గుర్తెరగలుగుతున్నావా? నీ దేవుడైన యెహోవాను గుర్తెరిగి నువ్వు ముందుకు నడిచినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు, వాగ్దానాలని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. భక్తులు వారు గ్రహించారు, ప్రభు మాతోనే ఉన్నాడు, కష్టకాలంలో మాతో ఉన్నాడు. అందుకనే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అంటారు, రాజా ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన ఆవశ్యకత మాకు లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు అని చెప్పి ఒక గొప్ప సాక్ష్యాన్ని వారు చెప్పారు. మాతో ఉన్నాడు మా దేవుడు, మమ్మల్ని రక్షించేవాడు. మేము ఆరాధిస్తున్నటువంటి వాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మరణం నుంచి మమ్మల్ని విమోచించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మరణిస్తాము తప్ప అని గొప్ప తీర్మానంతో వారి ముందుకు వెళ్ళారు. దేవుడు మాతో ఉన్నాడు, ఆయన సన్నిధిని మేము అనుభవిస్తున్నాం అనేటువంటి ఒక గొప్ప నమ్మిక, విశ్వాసం వారి జీవితాల్లో ఉంది. నువ్వు మందిరానికి వస్తున్నావు, దేవుని సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటున్నావు, కానీ నా జీవితంలో ఏమీ జరగలేదు అనుకుంటున్నావు. వెలుచూపుతో నువ్వు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, విశ్వాసం లేదు. విశ్వాసముతో దేవుని వైపు చూడు, అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. కనుక ఆయన నీ వద్దకు వస్తూ ఉన్నాడు. నమ్మినట్లయితే దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థించుదాం. పరిశుద్ధుడానికి స్తుతులు. ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించండి. నీవు మా యొద్దకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడిగా మాకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మేమున్న స్థానంలో మమ్మల్ని హెచ్చించే దేవుడు, మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండడం కాదు కానీ మమ్మల్ని హెచ్చించే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా నీవు మాకున్నందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నీ ప్రియబిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి యొద్దకు మీరు వచ్చి నేను వారి యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వారిని విడుదల ఇచ్చి నీ ఆశీర్వాదంతో నింపండి. నీ కృపతో బలపరిచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.